మూగజీవాల విషయంలో మళ్ళీ పునరాలోచించాలని సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. వాటి వల్ల ఏ జంతువుల నుంచి అయితే సమాజానికి కీడు జరుగుతుందో వాటిని నిషేధించడం అనేది ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. వీధి కుక్కల వల్ల అంటే ఎస్పెషల్లీ కొన్ని రోగాలు అయితే వ్యాప్తి చెందుతూ మానవాళికి ఎంతో కొంత ప్రమాదం అయితే తెస్తున్నాయి. రేబీస్ వ్యాధి అలాగే రేచ కుక్కల విషయంలో ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఖచ్చితంగా సమాజానికి ఏదైతే కీడు జరుగుతుందో అలాంటి వాటి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే, అలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే అని ముఖ్యంగా తీసుకుంటే స్కూల్స్, కాలేజెస్ కానీ, ప్రార్థనా మందిరాలు అంటే టెంపుల్స్ కానీ, దర్గాలు కానీ, చర్చిలు కానీ ఇలాంటి వాటి దగ్గర కానీ, అలాగే జన సంచారం ఎక్కువగా ఉన్న చోట్ల ఏదైనా కావచ్చు, రోడ్ల పైన, ప్లే గ్రౌండ్స్ దగ్గర కానీ ఖచ్చితంగా వీధి కుక్కలు కనిపించడానికి వీలు లేదని ఒక స్ట్రిక్ట్ గా అయితే ఆదేశించడం జరిగింది.